హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగ్ రింగ్ వింగ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే బేసిక్ గా ఈ మధ్య ఒక మొబైల్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, మోటో G85 అని. ఆ మొబైల్ పేరు మోటో G85. సో ఆ మొబైల్ ని మేము 1 వీక్ బ్యాక్ పర్చేస్ చేసాం అన్నమాట. బయట షోరూమ్స్ లో పర్చేస్ చేసాం. సో ఇప్పుడు ఆ మొబైల్ ని నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అండ్ దాని గురించి ఫీచర్స్, దాంట్లో ఎంత పవర్ బ్యాకప్, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అన్నిటికంటే ముందు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మోటో G85 5G నెట్వర్క్ అన్నమాట. ఇది బాక్స్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో మేము స్టార్టింగ్ లో ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసాం అనమాట. సో అందుకే ఇక్కడ ప్లాస్టర్స్ మీకు ఊడిపోయినట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అన్నమాట. ఇది ఫ్రంట్ స్క్రీన్ ఇలా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ గురించి చెప్పాలంటే, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కింద, ఇది వచ్చేసి మన థంబ్ ని ఇక్కడ పెడితే స్క్రీన్ పైన ఇలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది అనమాట. ఇది మా డాడీ కోసం పర్చేస్ చేసాము, ఇది నా కోసం కాదు. సో ఇక్కడ స్క్రీన్ పైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇది ప్యానెల్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది. అండ్ బేసిక్ ఏంటంటే ఈ ఫోన్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది. మనం ఇలా పడేస్తే కింద పడిపోతుంది, గ్లాస్ పగిలిపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు. సో దాని గురించి మీరు ఏం చేయాలంటే, ఏదైనా గట్టి ప్యానెల్ ఇక్కడ వేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్. సో మేము కొని 1 వీకే అవుతుంది కాబట్టి దీంతో మేనేజ్ చేస్తున్నాం అనమాట. 2 days అయినాక ఇంకో గట్టి ప్యానెల్ కొనుక్కొని బ్యాక్ సైడ్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దీని గురించి డీటెయిల్స్ చెప్పాలంటే, ఇప్పుడు నెట్వర్క్ టైప్ వచ్చేసి 5G నెట్వర్క్ అన్నమాట. చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది నెట్వర్క్. ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా డౌన్లోడ్ చేస్తే ప్లే స్టోర్ లో 2 minutes లో 100% వరకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సిమ్ టైప్ వచ్చేసి డ్యూయల్ సిమ్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు, డ్యూయల్ సిమ్. అండ్ క్విక్ ఛార్జింగ్ అనేది చాలా చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఇది కొత్త ఫోన్ కాబట్టి 1 hour లో 100% వరకు అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 8GB ర్యామ్. ఇది 8GB ర్యామ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 128GB రోమ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ ఎంత అంటే, బ్యాటరీ 5000 mAh బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ 6.67 inch POLED ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లే అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని ఫోన్స్ కున్నట్టు ఉండదు ఈ డిస్ప్లే. ఇక్కడ కొంచెం కార్నర్స్ లో కొంచెం కవర్ అయి ఉంటది, అంటే కొంచెం లోపలికి వెళ్ళిపోయి ఉంటది. ఎడ్జ్ స్క్రీన్ అన్నమాట, ఎండ్లెస్ ఎడ్జ్ ప్రో స్క్రీన్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రేర్ కెమెరా ఏంటంటే 50 MP + 8 MP. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అన్నమాట. అండ్ మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. అండ్ ఈ ఫోన్ కి వచ్చిన చార్జర్ అన్నమాట. ఇలా చూసుకుంటే మీకు చార్జర్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కేబుల్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు, ఇది కేబుల్ అండ్ ఇది చార్జర్. సో ఇప్పుడు ఈ ఫోన్ ని ఆన్ చేసి మీకు చూపిస్తానన్నమాట. ఈ ఫోన్ లో వాల్ పేపర్, యాప్స్, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తా. అండ్ లెట్స్ గో. సో మీరు చూసుకోవచ్చు, ఫోన్ అయితే ఆన్ అయింది. వాల్ పేపర్ ఇలా ఉంటుంది అనమాట. ఇలా పైకి అంటే మనకి ఇంకా అన్ని వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం పైకి ఇలా అంటే. అండ్ ఇక్కడ వాల్ పేపర్ ఇలా ఉంటుంది, మీకు కనిపిస్తుందో లేదో అనుకుంటా. అండ్ ఇలా డౌన్ కంటే మనకి ఇక్కడ వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, అండ్ బ్రైట్నెస్ తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం. అండ్ ఇక్కడ పైన టైం మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ ఫోన్ లో మనకు ఇలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇలా పెడితే
ఆన్ అయిపోతుంది. సో ఇంతే అన్నమాట, దీని గురించి డీటెయిల్స్ ఇంతే. సో ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో అంటే ఫ్లిప్కార్ట్లో 16,000 ఉంది. బయట బజాజ్ ఎలక్ట్రానిక్స్ వేరే షోరూమ్స్లో అయితే ఇది 18,000 ఉంది. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి 2,000 తేడా అన్నమాట, అంతే. సో మళ్ళీ మీరు ఒకసారి మొత్తం చూడండి. ఇది వచ్చేసి బ్లూ కలర్లో వచ్చిందనమాట. చాలా అంటే చాలా ప్రీమియంగా చాలా బాగుంది స్క్రీన్ కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Please do like, share, subscribe and comment my channel. Please support me. Thank you.